14వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 62వ అధ్యాయము 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. సహోదరి సహోదరులారా, ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని సంపూర్ణముగా నమ్మగలగాలి. మన జీవితాలలో కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరుగుతాయి. అనుకూలంగా జరిగినప్పుడు బాగానే ఉంటాము, కానీ ఒకవేళ ప్రతికూలంగా జరిగితే విశ్వాసంలో బలహీనపడుతూ ఉంటాము. కొంతమంది ప్రార్థించడానికి కూడా ఇష్టపడరు, మందిరానికి కూడా సక్రమంగా వెళ్ళరు. మన జీవితాలలో కష్టాలు, శ్రమలు, భయాలు, నిరాశ, శోధన కాలము అన్నీ సహజమే. కానీ వీటన్నిటిలోనూ ప్రభుపై ఆధారపడి విశ్వాసాన్ని కలిగి ఉండటం నేర్చుకోవాలి. ప్రభుపై మనకున్న విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. మనకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎన్ని భయాలతో మనమున్నా, ఎటువంటి గందరగోళ పరిస్థితులు జరుగుతూ ఉన్నా ప్రతి విషయము ప్రభుతో పంచుకోవాలి. కేవలం అవసరతల కోసం ప్రార్థించడమే కాదు, కానీ మన హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు మనుషులను ఆశ్రయించి చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు, కానీ ముందే ప్రభువుని ఆశ్రయించి ప్రభువుపై సంపూర్ణముగా ఆధారపడినప్పుడు ప్రభువే ఆశ్చర్యరీతిగా మార్గములను తెరిచి మనకు సహాయం చేస్తాడు. ప్రభు యొక్క కృపలోనే మనం సురక్షితంగా జీవించగలము. ఒకవేళ మీరు ఇప్పుడు కష్ట పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారేమో, అర్థం కాని పరిస్థితులు మీ జీవితాలలో ఉన్నాయేమో, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉండవచ్చు. ప్రభునందు నమ్మిక ఉంచి మీ హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించండి. ప్రభువు తప్పకుండా మీ సమస్యల నుండి మీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు ఎగేగుములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అనుకూలమైన పరిస్థితులలోనే కాదు ప్రభువా, ప్రతికూల పరిస్థితులలో కూడా మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. ఎటువంటి శ్రమ, ఇబ్బంది కలిగినా ముందు మిమ్మల్ని ఆశ్రయించాలి తండ్రి. మీపైనే సంపూర్ణముగా ఆధారపడాలి ప్రభువా. మాకు నిజంగా సహాయం మీ నుండే వస్తుంది అని గ్రహించాలి తండ్రి. సంతోషమును, బాధను, భయాన్ని, ప్రతి విషయాన్ని మీతో మేము పంచుకునే వారముగా ఉండాలి ప్రభువా. ఎవరెవరము ఎటువంటి శ్రమలతో కృంగిపోతూ బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా. ఈ శ్రమల కాలంలో కూడా మీలో బలంగా స్థిరంగా ఉంటూ మీరు మాకు విడుదల అనుగ్రహించే సమయం వరకు ఓపికతో, విశ్వాసంతో ఎదురు చూసే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.